డాంకీ, నన్ను ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? మీ కోరికని తీర్చాలనుకున్నాను పిల్లలు. పెద్ద పెద్ద హోటల్లో తినే చోట నువ్వు పని చేయాలనుకున్నాను ఒక పూట. అందుకే కల్పించాను నీతో ఒక తినే ఆట. నీ కోరిక తీర్చడమే నా జీవితంలో ఉన్న ఒక వేట. అరే, నేను పనివాడిగా అడగలేదు, షెఫ్ గా అడిగాను. ఇంకేం మాట్లాడకు. షెఫ్ అయితే అసలు పని చేయడా ఏంటి? అరే, నీకు అర్థం కావడం లేదు. జోర్దార్, సరిగ్గా గమనించు. తను హనీ డూప్లికేట్. నువ్వేం చెప్పినా సరే తను అర్థం చేసుకోలేడు. వాళ్ళతో పెట్టుకుంటే మనం అయిపోతాం. మనకి దొరికారు ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు. వాళ్ళతో పోటీ పడి మనం వాళ్ళని ఆపాలనుకుంటే అయిపోతాం మనం అప్పడం. అర్థమైందా? అప్పడమేంటి, అక్కడికి వెళ్ళి రోటీలు చెయ్యి. అరే ఆపండి, ఒకళ్ళనొకళ్ళు ఇలా కొట్టుకోవడం చాలా తప్పు. రూటుని పిండితే వస్తుంది జ్యూసు, ఇలా కొట్టుకుంటే మీ మీద పడుతుంది కేసు. అర్థమైందా? ఇలా కొట్టుకోవడం ఆపండి. మీరు తప్పు చేయడం వల్లే జైలుకు వచ్చారు. దయచేసి మళ్ళీ మీరు తప్పులు చెయ్యకండి. పొంగే నదిని ఎవరు ఆపలేరు, అదే నిజం. అలాగే మిమ్మల్ని కూడా ఎవరు ఆపలేరు. ఫ్రెండ్స్, చూస్తున్నారా? వీడికున్న జ్ఞానంతో ఖైదీలను కంట్రోల్ చేస్తున్నాడు. ఆనందం అనే ఆహారంలో మంచి మసాలాని కలుపుకుని తినేయాలి. ఏంటి అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే, నేను పట్టుకోవాలి, వండుకొని తినాలి. చిలక మసాలా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మసాలా ఎక్కువ వేద్దాం. మేము నాన్ వెజ్ తిని చాలా రోజులైంది కదా, ఈ రోజు తినబోతున్నాం. హలో ఫ్రెండ్స్, నేను స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉన్నారు హనీ బాబు, వైరల్ కి ఒక బ్రాండ్. అరే తమ్ముడు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయట, నాకు భయంగా ఉంది. అరే, సూపర్ మార్కెట్ లో ఏసీ ఉంది, అందుకనే నీకు అలా అనిపిస్తోంది. ఆమె మాట్లాడుతోంది నువ్వు వైరల్ అయిన వీడియో గురించి. ఇలా చూడు, ఇదిగో. ఇతనే మన ఏరియాలో ఉంటున్న హీరో. ఒక ముసలావిడ రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతోంది. హనీని జాగ్రత్తగా తీసుకుని ఆమె బాధ్యతని మోసుకుని ఆ రోడ్ పై అందరినీ తోసుకుని చాలా సేఫ్ గా రోడ్ దాటించాడు. ఆమె ప్రేమని పొందాడు. చెప్పు హనీ, నీకు ఎందుకు ఆ ముసలావిడ్ని రోడ్ దాటించాలనిపించింది? నాకు అర్థమైంది, బండొస్తుందని ఆవిడ ఇబ్బంది పడుతోంది, అందుకే నేను వెళ్ళి హెల్ప్ చేశాను. నువ్వెందుకు అడుగుతున్నావు? ఇదిగో చూడు, స్వీటీని ఇంటర్వ్యూ తీసుకుంటోంది. అర్థమైందా? ఇంటర్వ్యూనా? ఈ ఇంటర్వ్యూ చేసేది పింకీ, కంగారు పడక్కర్లేదు. ఫ్రూట్స్ అవుతాయి జ్యూస్, నేనే ఇక్కడ న్యూస్. సో మచ్ ఫన్. దొరికాడు చిలక. వీళ్ళందరూ నన్ను ఎక్కించారు షిప్. ఈ రోజు కాపాడేటట్టు చేసింది మా ఫ్రెండ్షిప్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారు మీరు? అన్నా, కంట్రోల్ చేసుకో. అరే, కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదురా. మసాజ్ చేయించుకోవచ్చు లైలా అన్నా. అరే, లైలా కాదురా, లాలా అను, లాలా. అరే అన్నా, ఈ గెటప్ లో నువ్వు వచ్చు లైలాలా ఉన్నావు. ఫుడ్ అంతా అయిపోయింది. అరే, ఇంట్లో ఉంది. నేను బ్యాగ్ లోనే పెట్టాను. బ్యాగ్ బరువుగా ఉంటుందని నేనే తీసేశాను. ఇప్పుడు ఏం తింటాం? ఆ పండుని తిందాం. నేను వెళ్ళి కోసుకొస్తాను. అని జాగ్రత్త. హనీ! అరే, రుద్దుదాన్ని, లేదంటే ఉబ్బిపోతుంది. రే దద్దమ్మ, నీ తల రుద్దుకో.
అరే హనీ దీన్ని రుద్దడం వల్ల జీనీ బయటికి వచ్చాడు. నేను జీనీని పిల్లలు, జీనీని. జీనీ కోరికలు నెరవేర్చేవాడు. ఆ పిల్లలు విష్ణు పూర్తి చేసేవాడు. 3 కోరికల్ని తీరుస్తావా? ఓయ్ 3 కోరికలు కాదు పిల్లలు, 5 కోరికల్ని తీరుస్తాను. అయితే నువ్వు నా 5 కోరికల్ని తీరుస్తావన్నమాట. నా యజమాని చెప్తే నేను తన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తాను. నేను నీకు హెల్ప్ చేస్తే ఆ యజమాని కోరిక ఎందుకు తీరుస్తావు నువ్వు? యజమాని కోరిక తీర్చడమే నా పని. ఎవరు నా యజమాని? పండి చెప్పా కదా, ఫస్ట్ విష్ అయిపోయింది. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను పెద్ద షెఫ్ అవుతా. పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళి కుకింగ్ చేస్తాను. నాకున్న విషయం ఇదే, తను పెద్ద హోటల్లో కుకింగ్ చేసుకోవాలి. ఓకే, అడిగాడు కోరిక, దాని బాధ్యత నాదింకా. వెళ్ళు, ఇక ఫుల్ గా కుకింగ్ చెయ్యాలి. వెళ్ళిపోయాడా? జోర్దార్ ఫుల్ హ్యాపీలో ఉన్నట్టున్నాడు. హ్యాపీ అయినట్టున్నాడు. వెళ్ళిపోయిన వాడు అక్కడ ఏం చూస్తున్నాడని నువ్వు చూడాలా? జోర్దార్ని చూస్తానని నువ్వంటే ఆ 3వ కోరిక కూడా అయిపోతుంది. లేదు లేదు పిల్లలు, ముందంది సరదాగా అన్నాను. ఈసారి పర్ఫెక్ట్ గా కోరికని తీరుస్తాను. సరేనా పిల్లలు? యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. పని చేసే డాంకీకి సింహాసనం దొరకడం అంటే ఇదే, అర్థమైందా? ఈ గరిటను తిప్పలేక తిప్పలు పడుతున్నాను. జోర్దారు అంత పెద్ద గిన్నెలో కుకింగ్ చేస్తున్నాడేంటి? పద మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఆ విష్ వాడిదే, ఆ డిష్ వాడిదే. అరే ఎంతసేపు తిప్పింది తిప్పుతావు, వెళ్ళి మంటని పెంచు, త్వరగా వెళ్ళు. జీనీ, అతనేమో 5 స్టార్ హోటల్లో షెఫ్ కావాలి అన్నాడు. నువ్వేమో ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ పనివాణ్ణి చేసావు. అరే పదండి పెద్దాయనా. అరే నన్నే పెద్ద ఆయనంటావా? కొట్టానంటే కాకినాడ కాజా అయిపోతావు ఏమనుకో. వెంట్రుకలు చూసి అపార్థం చేసుకున్నాను, సారీ. కారు దగ్గరికి ఎలా వెళ్ళాలి? అరే పదండి తాతగారు, నేను ఇంట్లో వదిలేస్తాను. నన్ను వదిలే బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలే బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. పదండి, మిమ్మల్ని నేను ఇంట్లో దింపుతాను. అరే వదలు, నేను ఇక్కడ డెకరేషన్ వాడిని. సామాన్లు సర్దాలి ఇక్కడ. అరే పదండి పెద్దాయనా. అరే పదండి తాతగారు, నేను ఇంట్లో వదిలేస్తాను. పదండి పెద్దాయనా, పదండి, మిమ్మల్ని నేను ఇంట్లో దింపుతాను. హనీ, ఏం జరుగుతుంది ఇక్కడ? దేశంలో ఉన్న యూత్ ముసలి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. నేను స్టార్ని కదా. హనీ ఇక్కడంతా గందరగోళంగా ఉంది. భూగోళం అంతా గందరగోళమే. మీరు ఇంటికి నడుచుకుంటూ వస్తారా? పదండి, నా పెద్ద కారులో మీకు లిఫ్ట్ ఇస్తాను. పదండి. పదండి పదండి. అయ్యో, ఇంత దుమ్ముందేంటి ఇంట్లో? ప్రపంచాన్ని మనం ఉంచాలి గ్రీన్ గా, మన ఇంటిని మనమే ఉంచుకోవాలి క్లీన్ గా. ఏంటే అర్థమైందా? అరే బాబు, పని చేసి బుర్ర పని చేయకుండా పోయింది. జోర్దాన్ని చూడండి ఎంత కష్టపడుతున్నాడో. రెస్ట్ తీసుకుందామా? జోర్దార్ కూడా కొంచెం విశ్రాంతి కావాలిగా. విశ్రాంతి తీసుకుంటేనే మనం కూడా బాగా పని చేయగలం. బన్నీ, నేను హనీ కాదు, నోరు మూసుకుని పని చేయి. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. ఏం చెప్పింది? చూడ్డానికి తెగ ముద్దొస్తోంది. ముద్దొస్తే పెడతావా ఏంటి? నేను బిగ్ బాస్ కే బిగ్ బాస్ లాంటి దాన్ని. బిగ్ బాస్ ఆ? బిగ్ బాస్ అంటే నన్ను తయారు చేసిన కంపెనీ పేరు. మీరు ఏ పని చెప్పినా మిర్చిని దంచిన మిషన్ లా అంతా చేస్తాను. ఇక నుండి మన ఇంట్లో వంట వరపు అన్ని ఇవిడే చేస్తుంది, అంతే కదా శాంతాబాయ్? మీరు ఏం చెప్తే అదే. అన్ని ఇజే చేస్తుందంట, మరి ఫుడ్ పెట్టాలిగా. అరే మేడం, మరి ఎక్స్ట్రా స్నాక్స్ కూడా కొనాలి కదా.
అని దానికి ఫుడ్ అక్కర్లేదు, పవర్ కావాలి. మనకే లేదు పౌడరు, మరి ఏకి ఏమిస్తావో? పవర్ పవర్. అరే పవర్ ఏంటి? అరే పౌడర్ అంటే ముఖానికి రాసుకునేది, పవర్ అంటే మన శరీరంలో ఉండేది. అర్థమైందా? సారీ శాంతాబాయ్, మా హనీ తింగరోడు, కొంచెం నువ్వే మేనేజ్ చెయ్యాలి. ఒక్క వీడియోతో మీరు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. స్టార్? అవును, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ప్రపంచం అంతా మీ వీడియో చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతున్నారు. రండి చూద్దాం. ఎక్కడికి ఎక్కడికి ఇలాంటి వీడియోలు లక్షలున్నాయి. మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకున్న ఈ వీడియోస్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. సపోర్ట్ వల్ల వాళ్ళు ఫేమస్ అవుతారు. అందుకే మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక్కసారి హనీగాడు కమిట్ అయితే ఇక ఏవైనా సరే తను ఎవరి మాట వినడు. ఇంకా అర్థం కాలేదా? తనకి మీటింగ్ ఉంది. ఇప్పుడు స్టార్ అయిపోయాడుగా. వెళ్ళని సినిమాకి మనం వెళ్దాం. పద కిట్టి. సారీ, నాకు కొత్త ఇన్విటేషన్ వచ్చింది. అది హనీ ఇచ్చిన ఇన్విటేషన్. కిట్టి నాతో పాటు వస్తుంది. సార్ మీకోసం కారు పంపించారు. మన యూత్ ఐకాన్ హనీ. అరే మిత్రులారా, సినిమాకి ఎందుకు ఇప్పుడు? మన పెద్దోడికి సన్మానం ఉంది. ఇప్పుడు పదండి చూడ్డానికి వెళ్దాం. లేదు, నేను సినిమాకి వెళ్తాను. జోర్దార్. థియేటర్ లో పాప్కార్న్, జ్యూస్, సమోసాలు అన్నీ ఉంటాయి. అవన్నీ నీకు నేను కొని పెడతాను. పద వెళ్దాం. మన టీంలో గోల్ చేసేవాడే తప్ప గోల్ కొట్టేవాడే లేడు. శాంత అత్త, మా టీంలో నువ్వు వాడు. గోల్ కొట్టు. కొడతా గోల్. త్వరగా బాల్ నాకు పాస్ చేయి. దేనికి? గోల్ కొట్టమని వచ్చింది ఆర్డరు, నువ్వు దాటకు బోర్డరు. అరే నీకు అర్థం కాదు. నీకు ఆడడం రాదు కదా, అందుకే అన్నాను. నేను డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. కోడిని కోసి పకోడీ చేసి స్మెల్ తో అదరగొట్టేశావు. గొంతు స్టక్ అయిపోయింది. ఒరే చిలుక, నీళ్ళివ్వరా. అసలు దేంతో చేసింది ఆ వంట? ఏమిటిది? కట్ చేయకుండా డైరెక్ట్ గా ఉల్లిపాయ వేసేసావా? లేదు, ఇది శాంతాబాయ్ స్టైల్. అరే శాంతాబాయ్, ఉల్లిపాయ కట్ చేసి పకోడీ వెయ్యాలి. నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్ సరిగా ఇవ్వాలి. ఒరే నాయనో, తనకి అసలు బుర్ర అనేదే లేదు. అరే బా, డాన్స్. నీకోసం నేను జ్యూస్ తెచ్చాను. థ్యాంక్ యూ.
అరే ఏంటిది? మిరపకాయ జ్యూస్. నా వైర్లన్నీ కాలిపోయాయి. అరే ముందు నీళ్లు పట్టించు. మేడం కి తలనొప్పిగా ఉంది, తనకి కొంచెం మాలిష్ చేయి. నరానికి పట్టిన గరం మొత్తం తగ్గిపోవాలి, అర్థమైందా? గరం తగ్గిపోవాలి, గరం. నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. సమస్య నాకు అర్థమైంది. షూకి పాలిష్ చేసినట్టు మీ బుర్రకి మాలిష్ చేయాలి. దెబ్బకి నరంలో గరం పోతుంది. హా, ఏంటి షూ పాలిష్ చేసినట్ట? మీకు చూపిస్తా నా టాలెంట్. ఏంటిది? నా బుర్రలో వైర్లు కట్ అయిపోయాయి. షాంపూ. నరంలో గరం పోవాలంటే షాంపూ పెట్టాలి. అరే మేడం కళ్ళలోకి నొరగ వెళ్తోంది, త్వరగా క్లీన్ చేయాలి. అయ్యో. అలా నీళ్లు పూసావేమిటి? వాటర్ తో క్లీన్ చేయకుండా పెట్రోల్ తో క్లీన్ చేస్తారా ఏంటి? హా? నేను ఏఐ డిక్చిక్ డిక్చిక్ శాంతాబాయ్. తన డ్రెస్ మొత్తం పాడైపోయింది, లోపలికి వెళ్ళి డ్రైర్ తీసుకురా, వెళ్ళు. మేడం డ్రెస్ మొత్తం ఆరబెట్టు, వెళ్ళు. కాపాడండి. అని నువ్వు కళ్ళు మూసుకో, మేము దాక్కుంటాం. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. నేను వచ్చేస్తున్నాను. ఒరేయ్, నన్ను ఈ బాక్స్ లో ప్యాక్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు. ఎవరైనా వచ్చి కాపాడండి. అరే డ్రైవింగ్ లో హెడ్ ఫోన్స్ వద్దు, ప్రమాదం. ఇదిగో అన్నా, ఆగన్నా. అన్నా, ఆ బాక్స్ లో ఉన్నది మా ఫ్రెండ్. పట్టుకున్నాను. అరే పరిగెత్తు, పరిగెత్తు. అరే నేను పరిగెత్తే పట్టుకున్నాను డాంకీ. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అవుట్ అయిపోయావు, ఇప్పుడు నీ వంతు. అరే పరిగెత్తు, పరిగెత్తు. ఏమైంది బన్నీ? అరే చిలుక ఆ డబ్బా లోపల ఉన్నాడు. ఏ డబ్బాలు? అదిగో ఆ కొరియర్ బాయ్ డబ్బాలో. ఏ కొరియర్ వాడు? మన కన్నా సార్ దగ్గరికి వచ్చిన వాడు. అయితే నాకెందుకు చెప్పలేదు? ఏయ్ నేను చెప్పాను కదా, పరిగెత్తు పరిగెత్తు అని. నువ్వు పరిగెత్తు పరిగెత్తు అంటే ఎక్కడికి? ఏమైంది? మసాలా వాసనతో సమోసా వాసన దంచి కొడుతోంది. ఒక ప్లేట్ తినేసి వెళదాం. అరే నువ్వు మన చిలుక మీద దృష్టి పెట్టు. నీకు ఇప్పిస్తాను పిజ్జా బాక్స్. ముందు నువ్వు కనిపెట్టు చిలక ఉన్న బాక్స్. వద్దు, మన ఫ్రెండ్ని నేను ఫ్రీగా కనిపెడతాను. ఇక్కడే. అరే ఈ కొరియర్ బాక్స్ లో సామాన్లు కదా ఉండాలి. ఒరే, ఈ బాక్స్ లో సామాన్లు అలాగే ఉన్నాయి. నేనే బై మిస్టేక్ ఈ బాక్స్ లోకి వచ్చాను. చాలా బాగుంది. కరెక్ట్ టైంకి వచ్చి కొరియర్ బాక్స్ లో పడ్డావు. నీతో చాలా పనుంది. చిన్నోడా చిన్నోడా, ఆ చిలుక ఎక్కడ ఉంది? వాళ్ళు చిలుకని ఆ బాక్స్ లో పొందించేశారు. లాలా మజ్ను, లాలా చిలుక ఏ బాక్స్ లో ఉన్నాడో చెప్పు. బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసి షిప్ లోకి పంపించాను. మిమ్మల్ని షిప్ లోకి ఎక్కించమంటారా? మాకు అవసరం లేదు, మా చిలుక కోసం మేమే వెళ్తాము.
ఒరే సినిమా చూస్తున్నారా ఏంటి రండి అని నువ్వు కనిపెట్టు వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం.